మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్. అలాగే పామర్రు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కైలే అనిల్ కుమార్ వర్సెస్ వర్ల కుమార్ రాజా. ఆల్రెడీ కైలే అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే పామర్లో. ఎలా ఉండొచ్చు? మరల కైలే అనిల్ కుమార్ గెలవబోతున్నాడు. ఇక్కడికి వ్యక్తిగత ఇమేజ్ ఉంది దీనికి. దీనికి అవకాశం లేదనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూసుకుంటే ఎందుకు అవకాశం లేదు? 3 పార్టీలు కలిసినాయి కదా అక్కడ. ఇక్కడ కలిసినా కానీ ఇక్కడ క్యాండిడేట్ ఆయనకి తగ్గట్టు క్యాండిడేట్ కాదనేది ప్రజల్లో అంటే దేన్ని బేస్ చేసి ఇక్కడ పారామీటర్స్ అండి. ఇక్కడ చూసుకుంటే ఆర్థికంగానా లేకపోతే ఏ రకం అన్ని విషయాల్లో ఈయన మీద కొద్దిగా మెరుగనేది భావన కావచ్చు. పామర్లో ఎస్సీ మాల 15%, మాదిగ 14%, శెట్టి బలిజలు 14%, కాపులు 12%, కమ్మవాళ్ళు 8% ఉన్నారు. ఓటు పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ జరగల. అది ఈ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన అందిపుచ్చుకున్నాడు అవకాశాన్ని. ఎస్సీ సమాజ వరకు వైసీపీకి ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఎక్కువ శాతం వైసీపీకే 80% ఉంది. అది ఈయనకి కైలే అనిల్ కుమార్ కలిసి వచ్చి ఇక్కడ గెలవబోతారు. రైట్. పామర్ ఎస్సీ నియోజకవర్గం మరోసారి కైలే అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ గెలవబోతూ ఉన్నారు అనేది మీ అంచనా. సర్వేలు కూడా ఇదే చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి కానీ, పోల్ పల్స్ కానీ పామర్ వైసీపీదే మరోసారి. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.